మీకు ఈరోజు నెంబర్ 11 తోటి 11 లేదంటే మీరు 1 అనుకోండి, మీ ఇష్టము. 11 తోటి నేను మీకు ఒక పిక్చర్ చెప్తాను. ఏంటి ఆ పిక్చర్ అనుకుంటున్నారా? నెంబర్ 11 తోటి నేను మీకు ఈరోజు ఈత చెట్టు డ్రా చేయడం చూపిస్తాను. ఈత చెట్టు అంటే మీకు తెలుసు కదా అందరికీను. చూడండి, ఫస్ట్ నేను 1 డ్రా చేస్తున్నాను. దీని పక్కనే కొంచెం అయితే ఇదేంటంటే కొంచెం స్లాంటింగ్గా డ్రా చేశాను. దీని పక్కనే ఇంకొక 1 డ్రా చేశాను. చూసారు కదా? అయితే నేను ఇప్పుడు ఇలా చేసిన దానికి మనం ఇక్కడ ఈ లైన్ జాయిన్ చేసేద్దాం. ఓకే, అలానే 2 ట్రీస్ డ్రా చేయడం కోసం నేను పక్కన ఇంకొక 1 డ్రా చేస్తున్నాను. అలాగే ఇంకొక 1 డ్రా చేస్తున్నాను. చూసారు కదా? ఇప్పుడు మనము ఇది ఇంచుమించు మనకి కొబ్బరి చెట్టు ఉన్నట్టుగానే ఉంటుంది. దానికోసం మనము ఇక్కడ ఇంకా ఆకులు వేయడం కోసం ఇక్కడ ఇలా లైన్స్ స్లాంటింగ్గా, రైట్ స్లాంటింగ్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ తోటి మనం డ్రా చేసుకుందాం. చూస్తున్నారు కదా? ఇలా డ్రా చేశాను. అయితే మనము ఇప్పుడు కిందన బ్యాక్కి ఇంకొక స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. అలానే ఫ్రంట్కి కూడా ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేసి, ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, గ్రాస్ డ్రా చేయడం పక్కనే M డ్రా చేయడం చూపించాను కదా. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఇన్సైడ్ ఈత చెట్టు కదా, జిగ్జాగ్ లైన్స్, ఇలా జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ లైన్స్ చూసారు కదా? దీన్ని మీరు ఇప్పుడు స్కెచ్ పెన్తో కానీ మీ ఇష్టం క్రేయాన్స్తో కానీ డ్రా చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇప్పుడు స్కెచ్ పెన్ తోటి చూపిస్తున్నాను. ఈ పైన ఈ ఆకులు అవన్నీ స్కెచ్ పెన్తో డ్రా చేయడం చూపిస్తాను. పెన్ తోటే ఈ లైన్స్ కూడా స్కెచ్ పెన్ తోటే ఇలా లైన్స్ పెడతాను. ఈత చెట్టు కూడా దగ్గర ఈ ఆకులు చూసేటప్పటికి మీకు కొబ్బరి చెట్టు మాదిరిగానే ఇలా లైన్స్ తోటి ఉంటుంది, గీతలుగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది నేను చిన్నపిల్లల కోసమని చెప్తున్నాను. కాకపోతే చిన్నపిల్లలే చేయాలనేది ఏమీ లేదు, పెద్దవాళ్ళైనా చేయొచ్చును. చాలా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా డ్రా చేసుకోవచ్చును. ఎందుకంటే నేను చెప్పేది సింపుల్ వే, దాంతో మీరు అలా పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా? దీనికి కిందన ట్రంక్ వచ్చి నేను బ్రౌన్ కలర్ వేస్తాను. లేదంటే ట్రీస్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ డ్రా చేయమన్నారు అనుకోండి, మీరు వెంటనే ఈజీగా డ్రా చేసేయగలుగుతారు. మీకు సైన్స్ ప్రాజెక్ట్లో టైప్స్ ఆఫ్ ట్రీస్ అవి ఉంటాయి కదా, దాన్ని మీరు ఈజీగా డ్రా చేసేయగలుగుతారు. ఇప్పుడు నేను దీనికి పక్కన కొంచెం లైట్ గ్రీన్ తోటి ఇలా లైన్స్ ఇస్తాను, కొంచెం బాగుంటుంది చూడ్డానికి. చూసారు కదా? ఇంకొంచెం ఆకులు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చును. ఈ మధ్యలో కూడా ఇంకొక ఇలాగా ఇంకొంచెం బుషీగా ఇంకా ఎక్కువగా. లేదు, అలా సింపుల్గా కొంచెం వదిలేసినా కూడా పర్లేదు. కదా మనం కిందన గ్రౌండ్కి లైట్ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాము. ఒకసారి నేను
దీన్ని మనం ఎప్పుడు స్లీపింగ్ డైరెక్షన్లోనే కలర్ ఫిల్ చేయాలి, స్టాండింగ్ డైరెక్షన్లోని కలర్ ఫిల్ చేయకూడదు. గ్రౌండ్ ఎప్పుడు స్లీపింగ్ డైరెక్షన్లోనే చేయాలి. ఇప్పుడు మనము స్కై కలర్ చేద్దాము. మనము లైట్ బ్లూ కలర్ తీసుకొని స్లీపింగ్ డైరెక్షన్లోని కలర్ ఫిల్ చేసేసేయండి. నేను స్లీపింగ్ డైరెక్షన్లోనే చేస్తున్నాను. స్కై, గ్రౌండ్, వాటర్ ఎప్పుడు మనము స్లీపింగ్ డైరెక్షన్లోనే చేయాలి. మనము పిల్లలు చాలా ఈజీగా మీకు నెంబర్ 11 తోటి 11 ఆర్ 1 అనుకోండి, మీ ఇష్టం ఏదైనా సరే, నెంబర్ 11 తోటి మీకు ఈజీగా, చాలా ఈజీగా ఈత చెట్టు డ్రా చేయడం వచ్చింది. అలానే నేను మీకు కోకోనట్ ట్రీ కూడా చాలా ఈజీగా చూపిస్తాను. అది ఆల్ఫాబెట్స్లో చూపిస్తాను చాలా ఈజీగా. మీకు ఇప్పుడు చాలా ఈజీగా ఈత చెట్టు అయితే వచ్చేసింది కదా. ఫస్ట్ మీరు రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేయండి.